చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో వరుసగా హిట్ల ట్రాక్ కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేసి ఈ దండోరా ట్రైలర్ స్టారింగ్ మన శివాజీ గారు, నందు అండ్ నవదీప్. గైస్, ఈ ట్రైలర్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఒక కంప్లీట్ ఇమోషనల్, ఈగోయిస్టిక్, అట్ ద సేమ్ టైం ఒక విలేజ్ లో సెటప్ అయి ఒక రూరల్ బ్యాక్డ్రాప్ తో ఒక క్యాస్ట్ గాని, ఒక లవ్ స్టోరీ గాని, ఒక ఫాదర్ సన్ అండ్ డాటర్ మధ్య జరిగే కథ అని క్లియర్ కట్ గా ట్రైలర్ లో మంచిగా వివరించారు. గైస్, ఈ ట్రైలర్ లో శివాజీ గారి పర్ఫార్మెన్స్, మెయిన్ గా ఆ లాస్ట్ డైలాగ్ చెప్పిన విధానం, క్యాస్ట్ గురించి ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ గానీ టెరిఫిక్ అనేది ఒక స్మాల్ వర్డ్. అట్ ద సేమ్ టైం మన నందు గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది. ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఫిల్మ్స్ కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్ అ లాంగ్ టైం మంచి క్యారెక్టర్, మంచి బ్రేక్ పడబోతుంది అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నవదీప్ కూడా చాలా రోజుల తర్వాత ఒక సూపర్ క్యారెక్టర్ పడ్డది యాజ్ అ సర్పంచ్. తన కామెడీ టైమింగ్, తన వన్ లైనర్ డైలాగ్స్, అట్ ద సేమ్ టైం తన ఎమోషనల్ సైడ్ కూడా చూపెట్టబోతున్నాడని మనకు ఒక క్లియర్ ఇండికేషన్. నాకు తెలిసి ఇందులో ఒక 3-4 స్టోరీస్, ఒక లవ్ స్టోరీ, ఒక ఫాదర్స్ అండ్ డాటర్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఊర్లో క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల అప్పర్ క్యాస్ట్ వాళ్ళ వల్ల లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది చూపిస్తారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. గైస్, ఈ ట్రైలర్ మాత్రము టెరిఫిక్ అంటే టెరిఫిక్ ప్రెజెంటేషన్. ఆ విలేజ్ లో విజువల్స్ కానీ అండ్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఎంత న్యాచురల్ గా, రియలిస్టిక్ గా, అట్ ద సేమ్ టైం మనం ఇన్వాల్వ్ చేసే విధానంగా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక మైనస్ పాయింట్ అనిపించింది, ఆ లవ్ ట్రాక్ లో ఇద్దరు హీరో అండ్ క్యారెక్టర్స్ లో హీరో హీరోయిన్ మాత్రం కొద్దిగా, అంటే వీళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్, వీళ్ళు చూపిస్తున్న ఇమోషన్స్, వీళ్ళు చూపిస్తున్న ఈగో, ఇవన్నీ కంపేర్ టు ఆ క్యారెక్టర్స్ కొద్దిగా డల్ అనిపించింది. హోప్ ఐ మైట్ బి రాంగ్ ఒకసారి సినిమా చూసినప్పుడు. కానీ అసలు ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్, అంటే ఒక ఎమోషనల్ యాంగిల్ తో ఒక ఈగో సైడ్ చూపించుకుంటా, ఎస్పెషల్లీ శివాజీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, శివాజీ క్యారెక్టర్ లో ఈ మధ్య మాత్రం చాలా టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తుండు శివాజీ. అండ్ నవదీప్ అండ్ నందు, ఆల్సో బిందు మాధవి గారు కూడా ఉన్నారు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఇంకొక హిట్ పడబోతుందని మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏర్పడుతుంది ఈ సినిమా నుంచి. గైస్, ఈ సినిమా 25th డిసెంబర్ మన నియర్ బై థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం చూశాక రివ్యూ వచ్చి ఇదే ఛానల్లో చెక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్, ఒక్క సింగిల్ వర్డ్ లో ఈ ట్రైలర్ ని డిస్క్రైబ్ చేయాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళందరూ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.